Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమికి కొరకరాని కొయ్యగా చంద్రబాబు ఆప్తుడు. కూటమి ప్రభుత్వానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కొరకరాని కొయ్యగా మారారు. నిజానికి టీడీపీ వీరాభిమానిగా ఏబీవీకి గుర్తింపు ఉంది. అయితే సమాజం ఫస్ట్, రాజకీయ పార్టీలు నెక్స్ట్ అని తన చర్యల ద్వారా ఏబి వెంకటేశ్వరరావు స్పష్టమైన సంకేతాలు పంపారు. ఈ విషయంలో ఆయన్ను తప్పక అభినందించాలి. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో అత్యంత కీలక అధికారిగా ఏబి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరేందుకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావు కుట్ర చేశారనేది ఆ పార్టీ ప్రధాన ఆరోపణ. అందులో నిజానిజాల సంగతి ఏంటో ఏబీవీకే తెలియాలి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏబి వెంకటేశ్వరరావును ముప్పతిప్పలు పెట్టింది. ఆయనపై అవినీతి ఆరోపణలకు సంబంధించి కేసులు బనాయించి పోస్టింగ్ ఇవ్వకుండా చేసింది. అయితే న్యాయ పోరాటం చేసి తన నిజాయితీని ఏబి వెంకటేశ్వరరావు నిరూపించుకున్నారు. పదవీ విరమణకు 1-2 రోజుల ముందు ఏబీవీకి వైసీపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. 2024 ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావడానికి బ్యాక్గ్రౌండ్లో ఏబీవీ తీవ్రంగా కృషి చేశారనే ప్రచారం ఉంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఏబీవీకి పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ లాంటిదేదో కట్టబెట్టింది. అయితే ఆ పదవితో ఆయన సంతృప్తి చెందలేదు. బాధ్యతలు తీసుకోకుండా తాను స్వతంత్రుడనని ఆయన చెప్పకనే చెప్పారు. కూటమి ప్రభుత్వంపై అంశాల ప్రాతిపదికగా ఆయన తీవ్ర విమర్శలు చేయడం చూస్తూ ఉన్నాం. ఇటీవల ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పదవి విరమణను పురస్కరించుకుని ఇలాంటి నిజాయితీ కలిగిన అధికారిని ఉపయోగించుకోలేదని కూటమి ప్రభుత్వంపై నిష్ఠూరమాడారు. అలాగే ఏపీకి శని పట్టుకుందనే తీవ్ర వ్యాఖ్య చేశారు. రాజధానికి 2వ విడతలో వేలాది ఎకరాల భూమిని తీసుకోవాలన్న కూటమి సర్కార్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈసారి అన్యాయం జరిగిందని, రాజధాని రైతులు రోడ్డు మీదకు వస్తే ఎవరూ మద్దతుగా నిలవరని ఆయన హెచ్చరించడం గమనార్హం. కావున 2వ విడతలో భూమి ఇవ్వొద్దని రైతులను ఆయన కోరారు. మావిగనని వైఎస్ జగన్ మాట్లాడితే టీడీపీ నేతలు అవహేళన చేసే సమయంలో ఆయన మీడియా ముందుకొచ్చారు. జగన్ కామెంట్స్ను తానేమీ కామెడీగా తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు. అమరావతి భవిష్యత్తుపై జగన్ చాలా స్పష్టంగా మావిగన్ విధానంతో తేల్చి చెప్పారని ఆయన అన్నారు. అమరావతి నిర్మాణాన్ని ఈ 3 ఏళ్లలో పూర్తి చేయకపోతే కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం చేసినట్టే అని ఆయన హెచ్చరించారు. దీంతో అంతవరకు మావిగన్పై అవహేళనగా మాట్లాడుతున్న వాళ్ళంతా ఏబీవీ దెబ్బతో పునరాలోచనలో పడ్డారు. అలాగే యూట్యూబర్ రావణ్పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రావణ్ కామెంట్స్ను తాను చూశానని, వాటిలో దేశద్రోహం కేసు పెట్టాల్సినంత పసలేదని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ అభ్యంతరకర కామెంట్స్ చేశారని ప్రభుత్వం భావిస్తే ఆ మేరకు కేసు నమోదు చేయొచ్చని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపునకు రావణ్పై కేసే నిదర్శనమని ఆయన అన్న మాటలు నిన్న మొన్నటి వరకు ఆయన్ను శత్రువుగా చూసిన వైసీపీకి ట్రోలింగ్కు అస్త్రాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులపై ఆయన లోతైన అధ్యయనం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఆయన కోరుతున్నారు. ఈ విషయంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై కూడా ఆయన మాట్లాడడం విశేషం. రాయలసీమలో పర్యటిస్తే అక్కడి సాగునీటి నిపుణులతో కలిసి కరువు పీడిత ప్రాంతానికి సాగునీళ్లతో విముక్తి చేయాలని కోరుతున్నారు. ఇటీవల నిషేధిత భూములపై కూడా ఆయన గళమెత్తారు. తిరుపతి వెళ్లి బాధితులతో ఆయన సమావేశమయ్యారు. మరీ ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు మాటలకే పరిమితం కాలేదు. నేరుగా యాక్షన్లోకే దిగడం వల్ల గతంలో ఆయనపై టీడీపీ అనుకూల ముద్ర క్రమంగా తొలగుతోంది. ఏపీ సమాజ శ్రేయోభిలాషిగా ఆయన్ను క్రమంగా గుర్తించడంతో పాటు గౌరవించే పరిస్థితి నెలకొంది. తమ వాడనుకున్న ఏబి వెంకటేశ్వరరావు కుల రాజకీయ అభిమానాన్ని అధిగమించి సామాజికవేత్తగా ఎదగడం టీడీపీకి రుచించడం లేదు. రావణ్పై ఏబీవీ నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పడంతో కూటమిలో భాగస్వామ్య పక్షమైన జనసేన ఆయన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తీవ్ర పతనావస్థలో వెళుతున్నాయి. దీంతో రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుందో అనే బెంగ అందరిలోనూ ఉంది. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వారు ఇదే రీతిలో రాష్ట్ర క్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకెళితే సమాజానికి మంచిది. రాజకీయంగా ఆయన ఎంతకాలం నిజాయితీగా ఉంటారో చూడాలి. కీలక సమయంలో యూటర్న్ తీసుకుంటే ఆయనపై నిన్న మొన్నటి వరకు ఉన్న కులం ముద్రే నిజమని నమ్మే పరిస్థితి. కనుక ఆయన విఘ్నతతో ముందుకెళితే తప్పకుండా సమాజం గౌరవిస్తుంది.